ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరూ, అంటే ఒక తండ్రి కానీ, ఒక అన్న కానీ, ఒక చెల్లె కానీ, ఒక భర్త, ఎవరైనా సరే మన ఇంట్లో ఉన్న మహిళలు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నిండుగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఇంకా ఎవరెవరి ప్రొఫెషన్స్కి వచ్చి ఇప్పుడు ఈ ఒరవడిలో ఏదైతే ఇప్పుడు ఫ్యాషన్స్ ఇవన్నీ వచ్చినాయో, మా ఇష్టాలు మావి అనుకున్న వాళ్ళకి మనం నువ్వు ఇలా మారు అని చెప్పడానికి ఎవరికి లేదు. కానీ ఎవరిది వాళ్ళకి తెలియాలి. మనం సమాజంలో మనం ఎలా ఉంటే మనల్ని గౌరవిస్తారు, మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ మన మీద ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఒక మహిళకి డెఫినెట్గా తెలుస్తుంది. చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనము ఒక స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు కానీ, ఒక డ్రెస్ కామన్గా ఎక్స్పోజ్ చేస్తూ వేసుకున్న డ్రెస్కి, నిండుగా వేసుకున్న డ్రెస్కి మనం ఏ ప్రొఫెషన్లో వెళ్ళినా డెఫినెట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మనం ఖచ్చితంగా ఎవరైనా నిండుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఉంటారు. ఎవరెవరి ప్రొఫెషన్, ఎవరెవరి ఫ్యాషన్ బట్టి మనం నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే చెయ్యి అని ఎవరికి చెప్పడానికి లేదు యాక్చువల్లీ. సో అందుకని నేనేమంటానంటే, ఇప్పుడు శివాజీ గారు చెప్పింది మహిళలందరికీ ఆ 2 రోజుల ముందు నిధి అగర్వాల్ ఫేస్ చేసిన దానికి, ఆ సందర్భంలో అక్కడ మహిళలు కనిపించిన 2 రకాలుగా కనిపిస్తూ ఉంటారు కదా స్టేజ్ మీద. సో నిండుగా చీర కట్టుకున్న ఆ సందర్భం కనిపించినప్పుడు యాంకర్తో మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆయన ఒక 2 మాటలు తప్పుగా మాట్లాడడం జరిగింది. ఆ తప్పుగా మాట్లాడకుండా ఉంటే ఇంకా బాగుండేది. మహిళలందరం కూడా ఇంకా అరే మంచి చెప్పిండు అని అనుకునే వాళ్ళం. మంచి చెప్తూనే ఆ 2 మాటలు ఆయన కూడా అరే అది ఫ్లోలో జరిగిపోయింది అని మళ్ళీ పడ్డారు, అందరికీ సారీ చెప్పారు. ఈ రోజే మహిళా కమిషన్ కూడా వెళ్ళి వచ్చారు. దీన్ని ఇంతటితో నిజంగా వదిలేస్తే బెటర్. ఎందుకంటే ఒక మంచి ఎవరైనా సరే, అది ఒక పొలిటికల్ అనే కాదు, ఒక ఇండస్ట్రీ అనే కాదు, ఒక సామాజిక కార్యకర్త అనే కాదు, ఒక కామన్ మ్యాన్ చెప్పిన మంచిని మనకి తీసుకోవాలనిపిస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. అంతేగాని దాన్నే ప్రొలాంగ్ చేస్తూ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ మాత్రం ఫోకస్ చేయట్లేదు. కేవలం ఈ ఒక్క సమస్యని, దీన్ని చాలా భూతద్దంలో చూస్తూ ప్రతి ఒక్కరు స్పందించడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో, ఓకే నేను తప్పు చేశాను అనే భావన అతనికి వచ్చి సారీ చెప్పినప్పుడు మనం దీంతో వదిలేస్తే బెటర్ అని నేను భావిస్తున్నాను. రైట్. ప్రియ గారు, ఇప్పుడు చాలా మంది ఇంకో విమర్శలు కూడా వస్తున్నాయి. నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళలో 90% మంది అత్యాచారం గురైన వాళ్ళు నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద ఏంది, దానికి ఏం చెప్తారు? ఈ చెత్త మాట్లాడే వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించుకొస్తున్నారో ఒకసారి చెప్పండి మాట, ఒక మాట. అంటే ఎన్ని సేకరించారు, ఎన్ని బయటకు వస్తున్నాయి, ఎన్ని లోపలేదు. సరే, వాళ్ళు మాట్లాడిన మాటకే నేను వస్తున్నాను. ఇవాళ సమాజంలో ఉన్న రుగ్మత ఏంటమ్మా? సంస్కారం లేదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి రుగ్మత ఏంటమ్మా? ఆడదాన్ని గౌరవించటం లేదు. అవునా? ఇదే ఎవరు మాట్లాడినా ఇదే. ఆడదానికి గౌరవం లేదు కాబట్టి మంచి బట్టలు వేసుకోండి, ఆడదానికి గౌరవం లేదు కాబట్టి ఇదేసుకోవాలా అదేసుకోవాలా ఆంక్షలు విధిస్తున్నారు. ఆడదానికి గౌరవం లేదు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అవునా? మరి ఇదే ఆడదానికి గౌరవం లేదు అని మాట్లాడేటటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళ వంతు సమాజానికి ఏం మాట్లాడుతున్నారండి? సమాజానికి ఏం మాట్లాడుతున్నారు? నిన్నగాక మొన్న ఆవిడ ప్రగతి, యాక్టర్ ప్రగతి, ఇదే ఇండస్ట్రీలో ఉన్న ఆవిడ ఎంత కష్టపడిందండి. ఆ జిమ్కి వెళ్ళి ఆవిడ ఆ వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ తీసుకొని ఆవిడ చాలా ప్రాక్టీస్ చేసి ఏషియన్ అథ్లెటిక్స్ లో తను ఒక గోల్డ్ మెడల్ 4 సిల్వర్ మెడల్స్ పట్టుకొచ్చింది. మరి ఇంత మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, మహిళ గొప్పది అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, అదే ఇండస్ట్రీలో గొప్పదై వచ్చిన మహిళ గురించి ఒకళ్ళు మాట్లాడలేదండి. విప్పదీసుకుని తిరుగుతామనేటువంటి వాళ్ళ గురించి, అంటే వీళ్ళు ఇంకా చేరలా, ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కి చేరలా. కాబట్టి గుర్తించండి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ చేరినటువంటి మహిళను గుర్తించిన మహిళ ఎవరు? వీళ్ళెవరు? మీరు అడిగారు. శుభ్రంగా బట్టలు కట్టుకున్నటువంటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అమ్మా, ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పుడు వీళ్ళు కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మా, ఇది మనం 2-3 రోజుల నుంచి మాట్లాడుకునే క్యారెక్టర్లన్నీ తెర మీద ఉంటాయి, బెంచ్ కారులో తిరుగుతాయి, స్టార్ హోటల్లో ఉంటాయి, లేదా విల్లాలో ఉంటాయి. వీళ్ళ యొక్క బొమ్మలు ఎక్కడ ఉంటాయమ్మా? దీంట్లో ఉంటాయి. అవునమ్మా? రెచ్చగొట్టే బొమ్మలు ఉంటాయి. వాడు ఏది చూసినా చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు దీన్నే ఆశ్రయిస్తాడు. ఓకే తల్లి, దాన్ని వాడు చూసి వాడిలో ఉన్నటువంటి ఆ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి? ఊరికనే ఖాళీగా కూర్చుంటాయా? అవి ప్రేరేపితం అవుతాయి. అప్పుడు వాడు కోరుకున్నటువంటి ఈ మనుషులు ఎవరైనా వస్తారా? రారు కదా. ఎదురుగుండా ఎవరు కనిపిస్తారు? అది చిన్నపిల్ల,
లేకపోతే కాదా? సంవత్సరం పిల్ల, 10 సంవత్సరాల పిల్ల, 80 ఏళ్ల ముసల్దా వాడు చూడడు. నువ్వు ప్రేరేపించేది, రెచ్చగొట్టేది నువ్వు. నీ ఇన్స్టాగ్రాముల్లో, సోషల్ మీడియాలో నువ్వు రెచ్చగొడుతుంటే వాడు చూసిన తర్వాత వాడు ఏం చేయాలి? ఎదురుగుండా ఆ నిమిషాన వాడి మదం తీరడం కోసం ఎదురుగుండా ఉన్నటువంటి మహిళలు బలి అవుతున్నారు. దీన్ని కాదని ఎవరినైనా చెప్పండి. మాట్లాడితే మగవాడి ఆలోచన తప్పేనండి. ఆ తప్పుడు ఆలోచన ఇస్తున్నది ఎవరని మాట్లాడే ధైర్యం ఎవరెందుకు చేయట్లేదు? ఎవరిస్తున్నారు? అది కుటుంబం ఇస్తుందా? రైట్, నమ్ముదాం. కానీ ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు సోషల్ మీడియా ఎలా ఉంది, ఆఫీసర్ అరే నిన్నగాక మొన్న అఫీషియల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది కదమ్మా, HIV కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? బాగా చదువుకుని ప్యాకేజీలు తీసుకున్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలోనే HIV కేసులు ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ ఎక్కడున్నాయమ్మా HIV కేసులు? లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లల HIV కేసులు వచ్చిన తర్వాత మీరు నమ్మరు, నా దగ్గరకు వచ్చినటువంటి కేసులో కొంతమంది ఎంత బాధపడ్డారో తెలుసా? మేడం, ఈ లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఈ వార్తలు చూస్తుంటే ఇందుట్లో నుంచి ఏ ఆడపిల్ల ఎవరింటి కోడలకి వెళ్తుందోనని భయపడుతున్నామండి అని మాట్లాడారు. ఇది ఎవరైనా కేసులు పెట్టుకుంటారా? నాకు నోటీసులు ఇస్తారా? సవాల్ నేను. ఇది అఫీషియల్ లెక్కలో. దీనికేం సమాధానం చెప్తారు? ఇక్కడ ఉందమ్మా దీని గురించి మాట్లాడుకుందాం. HIV చదువుకున్నాడికి ఎందుకు వస్తుంది? ఈ అమ్మని ఎవరు మానభంగం చేశారు? ఈ అమ్మ మీద ఎవరు అత్యాచారం చేశారు? ఈ అమ్మకి HIV ఎందుకు వచ్చింది? సంస్కృతి, సంస్కరణ, సంస్కారం ఎవరు నేర్పాలి? సమాజానికి లేదా? ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదా? పుంకాలుగా డైలాగులు మాత్రం మాట్లాడుతున్నారే. మాట్లాడేవాడికి చేసేటటువంటిది ఆ మార్పు ఏదైతే ఉందో, మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ వీళ్ళు ఏం చేస్తున్నారు అది మాట్లాడమని. శివాజీ ఇష్యూలో నాగబాబు చేసిన కామెంట్స్ ఎలా చూడాలి? అనసూయకు మద్దతుగా నాగబాబు కామెంట్స్ చేశారు. వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు అని చెప్తున్నారు నాగబాబు. అవునమ్మా, వ్యక్తిగత హక్కే. ఒక చిన్న విషయం నేనేం అడుగుతానంటే, ఆయనకి ఎక్కడో ఎవరి మీద ఒక ఫ్రస్ట్రేషన్ ఉందమ్మా. ఒక మగవాళ్ల మీద ఫ్రస్ట్రేషన్ ఉంది. అది ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ చూపించలేక ఆయన వచ్చి ఇక్కడ ఎల్లబోసుకున్నాడు అంతే. అంతకుమించి ఇంకే లేదు. అంతకుమించి అసలు ఎక్కువ మాట్లాడుకోవద్దు కూడా. ఇదే నాగబాబు గారిని నేను అడుగుతున్నాను, స్త్రీలను ఎదగనివ్వండి అని ఒర్లిపోయినాడు కదా. మరి ఆ ప్రగతి గారు గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ప్రగతి గారిని సన్మానించలేదు ఈ పెద్ద మనిషి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అరే మీరెవర్రా మాట్లాడడానికి మాట్లాడుతున్నాడు? మీకేం హక్కులు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. హక్కుల కోసం మేము ఇక్కడ ఎవరు మాట్లాడలేదండి. హక్కులు ఏమన్నాయి? బాధ్యతలు గుర్తు చేస్తున్నాం. ఆ బాధ్యత ఎవరైతే ఆమె ఉందో, మరి అంత సాధించినటువంటి ఆ ప్రగతి గారిని వీళ్ళు ఎందుకు మహిళగా గుర్తించలేదు? ఎందుకు గొప్ప మహిళగా గుర్తించలేదు? అరే జాతీయ జెండాను భుజాన కప్పుకొని గర్వంగా మెడల్స్ తీసుకొచ్చిన ఆమెకి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళెళ్ళి స్వాగతం పలికారా? వీళ్ళ శుద్ధులు చెప్తున్నారు. వీళ్ళ ఎంపవర్మెంట్ గురించి వీళ్ళ బేరాలు ఎక్కడ పోతాయో, వీళ్ళ యొక్క సంపాదన ఎక్కడ పోతుందో, వీళ్ళ ఇండస్ట్రీ మీదకి మొత్తం పడిపోయారనేది అర్థమైపోయింది. ఈ రోజు రేపో మాపో వచ్చి తెరలు దించుతారని కూడా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఈ విధంగా బయటకు వచ్చి పని పాట లేనటువంటి ప్రతి ఒక్కరు కూర్చొని మాట్లాడుతున్నాడు. మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకు వస్తున్నారు? నిజంగా మాట్లాడే ప్రతి ఒక్కరు పని పాట లేనాడే. మాట్లాడిన వాడు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి వ్యతిరేకే. మాట్లాడే ప్రతి ఒక్కరు సంస్కృతికి, సంప్రదాయానికి వ్యతిరేకులు మాట్లాడుతున్నారు. శివాజీని రేపిస్టుతో పోల్చాడు ఆర్జీవి. ఆయన ట్వీట్ ని ఎలా చూడాలి? మన ఆయన్నేమనాలండి? మాట్లాడితేనే రేపులు అయిపోతున్నాయని మాట్లాడినటువంటి వాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట ఆడదాని అంగాంగం గురించి వర్ణించే వీళ్ళనే మాట్లాడాలి. వీడు మేధావి ప్రపంచంలో, శివాజీ మాత్రం రేపిస్టు. ఎందుకంటే వాడు ఉన్నమాట మాట్లాడదు. శివాజీ ఉన్న విషయం ఉన్నట్టు నోట్ల నుంచి బయటకు మాట్లాడాడు. సంస్కరణ మాట్లాడబోయి అదేదో మాట్లాడాడని ఇంత మాట్లాడుతున్నారే. మరి ఆడదాన్ని అంగాంగ వర్ణన చేసి నువ్వు నలుగురిలో ఒక వీడియో పెట్టి ఆ బొటన వేలు చీకుతో కూర్చొని ఒక ఆడపిల్లని అవమానించిన నీ సంస్కారము, ఈ కుసంస్కారులు అందరూ కూర్చొని వీళ్ళ సంస్కారం గురించి మాట్లాడేది.